పార్టీని ప్రకటించి తమిళనాట సంచలనం సృష్టించాడు విజయ్. అయితే పూర్తి స్థాయి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టే ముందు దళపతి మరో 2 సినిమాలు మాత్రమే చేస్తాను అంటున్నాడు. అందులో ఒక సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. చివరి సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు కోలీవుడ్ దాటి టోటల్ సౌత్ ఇండియాను షేక్ చేస్తోంది. వెండితెరకు విజయ్ దూరం అవుతున్నాడు. మరో 2 సినిమాలు మాత్రమే చేస్తానంటున్నాడు. అందులో ఒక సినిమా గోట్ ఆల్రెడీ సెట్స్ పై ఉంది. తమిళ దర్శకుడు ఇటీవలే నాగ చైతన్యతో కస్టడీ సినిమా తీసిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి గోట్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. గోట్ తర్వాత విజయ్ నటించే మరో మూవీ అతని కెరీర్ లో 69వ మూవీ. దళపతి కెరీర్ లో ఆఖరి మూవీకి దర్శకుడు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నాడట. సో విజయ్ నటించే చివరి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ చివరి చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటే కోలీవుడ్ లో రోజుకో పేరు వినిపిస్తోంది. ఒక దశలో కార్తీక్ సుబ్బరాజు పేరు వినిపించినా ఇప్పుడు ఆ అవకాశాన్ని వినోద్ అనే యువ దర్శకుడు అందుకున్నాడని సమాచారం. వినోద్ అంటే గత ఏడాది అజిత్ తో తెగింపు చిత్రం తీసిన దర్శకుడు. ఇతను రాసిన పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీకి ముందు కమల్ హాసన్ ఫిదా అయ్యాడు. మూవీ చెయ్యాలనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి మణిరత్నంతో మూవీని స్టార్ట్ చేశాడు లోకనాయకుడు. కమల్తో చేయాల్సిన పొలిటికల్ సబ్జెక్ట్ ను ఇప్పుడు విజయ్ తో ప్లాన్ చేస్తున్నాడట వినోద్. దళపతి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందట.